భీమిలి మండలం కాపులుప్పాడ లేఅవుట్లో అపస్మారక స్థితిలో గుర్తించిన తోటపల్లి ఆశా కేసులో నిందితుడు కొయ్య కార్తీక్ ను భీమిలి పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలు భీమిలి ఇన్ఛార్జ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. సిఐ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం వివాహితులైన కొయ్య కార్తీక్ మరియు తోటపల్లి ఆశ గత 13 సంవత్సరాలుగా సహజీవనం కొనసాగిస్తున్నారు. ఇటీవలే ఆశ మరొకరితో సంబంధం పెట్టుకుందనే అనుమానంతో కార్తీక్ ఆమెను హత్య చేయాలని ముందుగానే పథకం రచించినట్లు తెలిపారు. ఈ సంబంధం కారణంగా ఇరు కుటుంబాల మధ్య తరచూ వివాదాలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ 19న మధ్యాహ్నం 3 గంటల సమయంలో మిథిలాపూర్ కాలనీ డబుల్ రోడ్లోని గోల్డ్ షాప్ లో పనిచేస్తున్న ఆశను పని ఉందని చెప్పి కార్తీక్ తన బైక్ పై కాపులుప్పాడ లేఅవుట్ కు తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య ఘర్షణ జరిగి ఆశాపై తీవ్రంగా దాడి చేసిన అనంతరం వెంటనే తీసుకెళ్లిన బెండింగ్ వైర్ తో గొంతు బిగించి హత్య చేయడానికి ప్రయత్నించినట్లు తెలియజేశారు. ఆ తర్వాత ఆమెను తుప్పల్లో పడేసి అక్కడి నుంచి పరారైనట్లు వివరించారు. 20వ తేదీన ఉదయం గ్రౌండ్స్ పోలీసులు అపస్మారక స్థితిలో ఉన్న ఆశను గుర్తించి భీమిలి పోలీసులకు సమాచారం అందించారు. ఇదే సమయంలో 19వ తేదీ నుంచి ఆశ కనిపించడం లేదని ఆమె మేనత్త తోటపల్లి సావిత్రి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలియజేశారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆశ ప్రస్తుతం కోలుకుంటుందని, ప్రాణాపాయం నుంచి బయటపడిందని సిఐ శ్రీధర్ వెల్లడించారు. విశాఖ నగర్ పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా వైద్య బృందాన్ని ఏర్పాటు చేసి చికిత్స అందించారని తెలియజేశారు.